హలో అండి, వెల్కమ్ టు సింపుల్ కుకింగ్ స్పేస్ అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో చిక్కుడుకాయ టమాటో కర్రీ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, చిక్కుడుకాయ రెడీ చేసి పెట్టుకున్నాను. దెన్ వెజల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దెన్ మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకొని బాగా గోలినివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి. కొంచెం వాటి కలర్ మారుతుంది. కొంచెం కలుపుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు, క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా గోల్డెన్ కలర్కి రావాలి అని చెప్పేసి. చూడండి, చాలా బాగా వచ్చింది. కలర్ చేంజ్ అయిపోయింది. అంటే ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకుంటున్నాను. ఇదంతా కలిసాక కారం యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి అండ్ క్వాంటిటీకి తగ్గట్టుగా కారం వేసుకున్నాను. అండ్ మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నేను టమాటోస్ వేస్తున్నాను. ఒక 2 to 3 టమాటోస్ వేస్తున్నాను. టమాటోస్ వేసి మంచిగా కలుపుతున్నాను కర్రీని. చూడండి ఎంత బాగుంది కలర్, అండ్ చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కర్రీ. దీన్ని నేను మూత పెట్టేసి దీన్ని బాగా బాయిల్ చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో ఇలా కలుపుతూ ఉంటాను. చూడొచ్చు మనం ఆ టెక్స్చర్, చిక్కుడుకాయ టెక్స్చర్ కానీ టమాటో టెక్స్చర్ కానీ అది మారుతూ ఉంది. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఎందుకనంటే అడుగంటకుండా ఉండడానికి. ఒకవేళ మీకు అడుగంటినట్టు అనిపిస్తే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ తీసుకున్నాను. జస్ట్ కింద అడగంటకుండా ఉండడం కోసమని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఇంకా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి ఇలా తేలుతూ ఉంది. అంటే కర్రీ ఆల్మోస్ట్ ఇంకా బాయిల్ అవ్వడానికి రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా మనం కర్రీ ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇంకా అనిపిస్తుంది ఇంకొంచెం సేపు ఉంచుదామని. సో నేను కొంచెం సేపు ఉంచాను. చూడండి, ఇంకా కూడా కొంచెం ఉడికిపోయింది కర్రీ. చూడండి, కర్రీ అంతా దగ్గరికి వచ్చేసింది. ఇలా కర్రీ అంతా దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ కర్రీ అయిపోయింది. ఇంకా నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్ చిక్కుడుకాయ టమాటో కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.